హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ఆదివారం, ప్రభు దినం, పునరుద్ధానపు దినం. మన ప్రభు సజీవుడని మరల మనం గుర్తు చేసుకొని ఆయన ఆరాధించడానికి ఆయన ఆలయంలోనికి వెళ్ళి ఆయన రక్తంలో కడగబడిన విశ్వాసులందరితో సహవాసము చేయుటకు, ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించుకొట్టుకు అతి ప్రాముఖ్యమైన రోజు అండి. దయచేసి ఆదివారాలు ఇతర పనులు పెట్టుకొని దేవుని మందిరానికి నిర్లక్ష్యపరచకండి. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికితే అన్నీ మనకు అనుగ్రహించబడతాయి. మరి ముఖ్యంగా ప్రభు దినము 6 రోజులు కష్టపడి పనిచేసుకో, 7వ రోజు నా సన్నిధికి రమ్మన్నాడు. బయలుదేరుతున్నారా? ఓ క్లుప్త ధ్యానం. తలలు పంచండి. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, నీ రాకడ అతి సమీపంగా ఉన్న దినములలో మేము నీ సన్నిధిలో సిద్ధపడి ఉండాలని, నీ సన్నిధిలోనే మేము పరిశుద్ధపరచబడతాం. నీ యొక్క గొప్ప తలంపులను, నీ ప్రణాళికలను మేము ఎరగగలుగుతామని గుర్తించుటకు, మందిరాలకు వెళ్ళి నిన్ను ఆరాధించుకున్నట్టుకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని ప్రభు చెప్పాడు. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరు 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్తున్నారు. ఏం పట్టుకొని వెళ్తున్నారు? దివిటీలను పట్టుకొని వెళ్తున్నారు. వీళ్ళెవరు? 10 మంది కూడా కన్యకలే. కానీ వీరిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. అంటే బయటకు చూడడానికి అందరూ ఒకలాగే ఉన్నారు. కానీ వారిలో కొందరికి బుద్ధి ఉంది, కొందరికి బుద్ధి లేదు. కొందరు సిద్ధపడ్డారు, కొందరు సిద్ధపడలేదు. కొందరి హృదయం సరిగా ఉంది, మరి కొందరి హృదయం సరిగా లేదు. కొందరు రక్షించబడ్డారు, మరి కొందరు నామకార్థులుగానే ఉండిపోయారు. కొందరు విశ్వాసాన్ని కాపాడుకున్నారు, కొందరు విశ్వాస భ్రష్టులైపోయారు. కొందరు దేవుని కొరకు ఆశతో ఉన్నారు, మరి కొందరు నిలువెచ్చని స్థితిలో దిగజారిపోయారు. ఇవాళ మందిరాలు అలాగే ఉన్నాయండి. ఆదివారం అయితే ఆచార క్రైస్తవులకి మందిరానికి వెళ్ళు అని చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, తాతలు నేర్పించారు కదా. కాబట్టి ఆదివారం అయితే మందిరానికి పరిగెడతారు. ఎందుకు వెళ్తున్నారన్న సంగతి తర్వాత, ఎలా వెళ్తున్నారన్న సంగతి తర్వాత, కానీ మందిరాలకు వెళ్ళాలి అని చాలామంది మందిరాలకు బయలుదేరుతున్నారు. మరి ఈ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు వచ్చాక ఈ బైబిల్ చేత్తో పట్టుకోవటం తగ్గిపోయిందేమో. ఈ నాజూకైనటువంటి క్రైస్తవత్వం పెరిగిపోయి ఒక బైబిల్ను చేత్తో పెట్టుకొని రోడ్డు మీద నడవటం ఒక అవమానంగా ఎంచుతున్నారు కొందరు. కానీ ఇది ఎంత ఘనతో, ఎంత గొప్ప ఆధిక్యతో మర్చిపోతున్నారండి. ఒక భక్తుడు అన్నాడు, బైబిల్ నీ దగ్గర ఉంటే పాపం నీకు దూరంగా ఉంటుంది, పాపము నీలో ఉంటే నువ్వు బైబిల్ని దూరం పెడతావని. ఈ రోజుల్లో అనేకులు బైబిల్ చేత పట్టుకొని వెళ్ళటం లేదు. మీరు చర్చికి వెళ్ళినప్పుడు మీ బైబిల్ చేత పట్టుకొని వెళ్తారా? ఇప్పుడు అన్ని రకాల బైబిళ్ళు వచ్చాయి, కనీసం ఒక స్మాల్ సైజ్ బైబిల్ అన్నా పట్టుకెళ్తారా? లేదంటే అన్నీ సెల్ ఫోన్లో ఉన్నాయి కదా, సెల్ పట్టుకెళ్ళిపోతున్నాం. సెల్లో ఎస్, ఆడియో బైబిల్ ఉంది, స్క్రిప్ట్ బైబిళ్ళు ఉన్నాయి, మంచిదే. కానీ మీ సెల్ ఫోను మంచిదేనా? పరిశుద్ధ సెల్ ఫోన్ అని చెప్పగలరా? అన్నిటితో కలిపి ఇది కూడా పెట్టుకొని వాక్యం చూస్తారా? నిజంగా చెప్పండి, వేరే వాటిని మీరు చూసుకుంటూ కూర్చుంటారా?
మీకు కావాలంటే సెల్ ఫోన్లో బైబిల్ చదువుకోండి, కానీ ప్రింటెడ్ బైబిల్ ఎప్పుడు కూడా ఎంతో అవసరమైంది. నేనైతే బైబిల్ చదువుకున్నప్పుడు పెన్ను దగ్గర పెట్టుకుంటాను. దేవుడు మాట్లాడిన విషయాలు అండర్లైన్ చేసుకుంటూ వెళ్తాను. బైబిల్ పాడైపోద్దని భయపడను. పాడైపోతే బైబిల్ అన్ని గీతలు పెట్టేసి ఉంటే ఇంకో బైబిల్ తీసుకొని చదవడం మొదలు పెడతాను. అలాగా నేను రాసుకొని అండర్లైన్ చేసుకుని బైబిల్ను బాగా వాడి అట్టలు జరిగిపోయిన బైబిల్ నా దగ్గర ఉంటే ఈ మధ్య కొన్ని బైబిళ్ళు ఒక 10 బైబిళ్ళు బైండింగ్కి ఇచ్చాను. పాత బైబిళ్ళు, వాడిన బైబిల్, అందులో ప్రశస్తమైన సత్యాలు ప్రభు ఇచ్చిన ఉన్నవి. మీరు డిజిటల్ బైబిల్ అది చేయలేరు కదా, అందుకే బైబిల్ పట్టుకెళ్ళండి. బైబిల్ పట్టుకెళ్ళినంత మాత్రాన భక్తులు అయిపోరండి. ప్రతి క్రైస్తవుడి చేతుల్లో బైబిల్ ఉండాలని భక్త్ సింగ్ అయ్య గారు చెప్పేవారు. కానీ ఈ రోజున బైబిల్ పట్టుకొని ప్రసంగం చేస్తున్నావు, బైబిల్ పట్టుకొని క్రైస్తవుని అంటున్నావు, నీ బతికిట్టు ఉందంటే తిట్టించుకుంటున్నారు కదా చాలామంది. చాలా విచిత్రం, చాలా బాధకరం. బైబిల్ చేతిలో ఉంటే సరిపోదు. బైబిల్ చేతిలో ఉన్నంత మాత్రాన క్రైస్తవులు అయిపోవు. మెళ్ళో సిలువ వేసుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు. ఈ 10 మంది డివిటీలు అంటే 10 మంది బైబిల్ని పట్టుకొని వెళ్తున్నారు అనుకుందాం. 10 మంది మందిరానికి వెళ్తున్నారు, 10 మంది చేతుల్లో బైబిళ్ళు ఉన్నాయి. 10 మంది కన్యకలు, 10 మంది పెండ్లి కుమార్తెగా సిద్ధపడ్డవారు, విశ్వాసులు. ఈ రోజున విశ్వాసులు అంటున్నారు కదా, నమ్మి బాప్తిసం పొందేసింది కాబట్టి విశ్వాసులం అయిపోయామనుకుంటున్నారే కానీ భయముతో వణుకుతో రక్షణ కొనసాగించుకోవాలన్న సంగతి మర్చిపోతున్నారు. నులివెచ్చని స్థితిలోనికి దిగజారిపోతున్నామన్న సంగతి గుర్తించటం లేదు. ఆచార భక్తుల్లోకి గుళ్ళిపోయామన్న సంగతి గమనించటం లేదు. లోకంలో కలిసిపోతున్నాము అన్న సంగతి గుర్తించటం లేదు. చూడటానికి అందరూ ఒకలాగా ఉన్నారు. 10 మంది చేతుల్లోనూ దివిటీలు ఉన్నాయి, 10 మంది కన్యకులు, 10 మంది ప్రభు కొరకే, 10 కుమారుడు కొరకే వెళ్తున్నారు. ఇవాళ అలాగే క్రైస్తవుడు చెప్పుకుంటున్నాడు, క్రైస్తవుల పేర్లు పెట్టుకుంటున్నారు, బైబిల్ పట్టుకుంటున్నారు, మందిరానికి వెళ్తాను అంటున్నారు. కానీ మీ అంతరంగంలో విశ్వాసం ఉందా? దేవుని దృష్టిలో మీ హృదయం సరిగా ఉందా? ఎందుకు వెళ్తున్నాం మందిరానికి? ప్రభువుని మాట వినటానికి, ఆయన్ని ఎదుర్కొనటానికి, ఆయన రాజ్య వారసులం అవటానికి. బుద్ధి గలవారు 5, బుద్ధి లేని వారు 5. బుద్ధి లేదు. మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ క్రైస్తవులు కాదండి. పందిట్లో ఉన్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళరు. చర్చిలో ఉన్న వాళ్ళందరూ దేవుని రాజ్య వారసులు కారేరరు. వ్యక్తిగతంగా నీ హృదయాన్ని క్రీస్తు రక్తంలో కడగబడాలి, నీ పాపము నుండి క్షమించబడాలి, శుద్ధ హృదయాన్ని కాపాడుకోవాలి, భయముతో వణుకుతో రక్షణ కొనసాగించుకోవాలి. అంతం వరకు సహించువాడే రక్షించబడతాడు. క్రైస్తవుని చెప్పుకుంటూ, విశ్వాసినని అనుకుంటూ, బైబిల్ అంతా బాగా తెలుసు అనుకుంటూ భ్రష్టులైపోతున్న వారిని ఎంతోమందిని ఈ రోజుల్లో చూస్తున్నామండి. కారణం, వారికి నూనె లేదు, వారి మీద పరిశుద్ధాత్మని అభిషేకం లేదు, వారు దేవుని ఆత్మను పోగొట్టుకున్నారు, దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నారు, వారు అక్షరాన్ని పట్టుకున్నారు, ఆత్మకార్యాలు లేవు. 10 మంది బుద్ధి కలిగిన వారు, 10 మందిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. దేవుడు లేడు అని మనసులో అనుకునేవాడు బుద్ధి లేనుడంట. నోటితో చెప్పరు ఈ క్రైస్తవులు, మనసులో అనుకుంటాడు. నాకు జవాబు రానప్పుడు, ప్రార్థనకు జవాబు లేనప్పుడు దేవుడు లేడు అనుకుంటారు. అనుకున్నారు మీరు ఎప్పుడన్నా? నాకు ఎందుకు ఇలా అయింది దేవుడు ఉంటే అని అంటుంటారు కదండి అప్పుడప్పుడు. ఏది ఏదైనా దేవుడు ఉన్నాడు, మేలైన కీడైన ఆయనే అన్నదే నిజమైన విశ్వాసం. చెడు పనులను అలవాటుగా చేయవాడు బుద్ధిహీనుడు అన్నది బైబిల్లో. మళ్ళీ తప్పులు చేస్తూ క్షమించి ప్రభా అంటూ మళ్ళీ అదే తప్పు చేస్తూ మళ్ళీ క్షమించమంటూ బుద్ధిహీనుడికి చెడు పనులు చేయటం ఆటగా ఉందంట. అలా మాటికి తప్పులు చేస్తూ క్షమించమని అడుగుతున్నవాడు బుద్ధిహీనుడు అండి. బుద్ధిహీనుడు. కోపమును హృదయంలో పెట్టుకునేవాడు బుద్ధిహీనుల అంతరేంద్రియములో కోపము సుఖనివాసము చేయరని బైబిల్ చెప్పబడుతుంది. నాకు ఎవరి మీద కోపం లేదు అంటనే ఉంటావు, కానీ నీ జోలికి ఎవరన్నా వస్తే బుస్సున బుట్టలోని పాము బుసగొట్టినట్టు కొడుతున్నావు కదా. మన ఆహాన్ని ఎవరన్నా ముట్టుకుంటే ఎగలేని కోపం వస్తుంటుంది మనకి. నీ హృదయం పరిశుద్ధపరచడం లేదు. అది నీ బ్రతుకును, నీ సాక్ష్యాన్ని పాడు చేస్తుంది. జారత్వము చేయవాడు కేవలం బుద్ధిశూన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డనని చెప్పాక శారీర సంబంధమైన కార్యాలకు మనకు చోటు లేదండి. లైంగిక
అపవిత్రతకు మనం చోటు ఇవ్వకూడదు. అది క్రియల్లోనైనా తలంపుల్లోనైనా అపవిత్రతే. మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు ప్రభు చెప్పాడు కదా. దేవుని బిడ్డను చెప్తూనే మూవీస్కి వెళ్ళేవారు, అశ్లీలమైన దృశ్యాలు చూసేవారు. మీరు బుద్ధి లేని వాళ్ళండి. పేరుకు మాత్రమే క్రైస్తవులను చెప్పుకుంటున్నారు, రక్షించబడ్డామంటున్నారు, విశ్వాసులు అంటున్నారు, కానీ నీచ కార్యాలకు చోటిస్తున్నారు. దేవుడు లేడు అని మనసులో అనుకునేవాడు బుద్ధిహీనుడు. చెడ్డ పనులు ఆటగా చేసేవాడు బుద్ధిహీనుడు. కోపాన్ని హృదయంలో ఉంచుకునేవాడు బుద్ధిహీనుడు. జారత్వము చేయువాడు బుద్ధిహీనుడు. శరీరాన్ని అపవిత్రపరుచుకునేవాడు బుద్ధిహీనుడు. ధనవంతుడికి పంట బాగా పండిందంట. పంట బాగా సమకూర్చుకొని, ప్రాణమా తినుము సుఖించుము, తినుము తాగుము సుఖించుము, అనేక సంవత్సరాలు నీకు పంట ఉందని ఆనందిస్తున్నాడండి. చాలా తెలివిగా ఉన్నాను అనుకుంటున్నాడు. ప్రాణమా దేవుణ్ణి స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలు మరువు కట్టలేదు. కానీ ప్రాణమా తిను తాగు సుఖించు, దేవుడిచ్చిన మేళ్ళన్నీ పొంది దేవుడిని స్తుతించకుండా తింటం తాగటమే బ్రతుకునే అనుకున్న విశ్వాసి ఏంటయ్యా అంటే దేవుడిని ఆశీర్వదించాడని చెప్పుకుంటూ పిల్లికి పిచ్చబెట్టరు అంటాడు చూడండి. పేదలను కనికరించకుండా, దేవుని సేవను పోషించకుండా, నీ రాబడంతా పోగు చేసుకొని ఏదో సాధిద్దామనుకునేవాడు వెర్రివాడా. ఈ రాత్రి నీ ప్రాణం నీ దగ్గర నుంచి తీసుకెళ్తే నువ్వు సంపాదించి నిన్ను ఎవరవుతాయి? బుద్ధిహీనుడా, ఫూల్. ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించుకొని దాచిపెట్టుకుని ఎప్పుడో అనేక సంవత్సరాలకు అంటున్నావు. రేపటి గురించి మనకు తెలియదు కదా. ధనమే సమస్తము, ధనమే నన్ను బతికిస్తూ అనుకునేవాడు బుద్ధిహీనుడు. విశ్వాసుల్లో ఇలాంటి బుద్ధిహీనులమైన వారు ఎందరో ఉన్నారండి. బుద్ధిమంతుడు ఎవరంటే దేవుని వాక్యాన్ని విని దిద్దుకునేవాడు, గద్దింపును తీసుకునేవాడు, ప్రభువును ప్రేమించేవాడు, చెడుతనాన్ని అసహించుకునేవాడు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి అనే ఆశ కలిగిన వాడు, ప్రార్థనలో ఆత్మలో ప్రార్థించేవాడు, పరిశుద్ధాత్మ కలుగజేసే ఉచ్చరింప సఖ్యము కాని ప్రార్థనలతో ఉండేవాడు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడట. ఇక్కడ 5 బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు, వీళ్ళు బాగు చేసుకుంటారు, సరి చేసుకుంటారు, నూనె తెచ్చుకుంటారు అని. ఇవాళ ప్రభు రాకడ ఆలస్యం అవుతుందండి. కారణం ఇంకా ఎంతోమంది నశించిపోతారు, వారికి మరొక అవకాశం ఇద్దాం రక్షించబడతారు కానీ అది నిర్లక్ష్యంగా అపహాస్యంగా చేస్తున్నారు. ఇంకేం వస్తాడులే ప్రభు అని. కానీ అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు సడన్గా వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నవారు లోపలికి వెళ్ళారు. నూనె లేనందున దివిటీలు ఆరిపోయిన వారు అప్పుడు వెళ్ళి ఎక్కడో ఏదో ప్రయత్నం చేద్దామనుకొని ఏదో తెచ్చుకొని చివరికి తలుపు దగ్గరకు వచ్చి తడుతుంటే, మీరెవరో నాకు తెలీదు అని చెప్పబడిందండి. మీకు తెలుసా, యేసు ప్రభు అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు మనందరం ఎదురు చూస్తున్నాం. మందిరాలకు వెళ్ళేది మన భక్తిని చూపించుకోవడానికి కాదు, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో పరిశీలించుకోవటానికి. మనం వెళ్ళేది ఆచారాలను ఆచరించి రావడానికి కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, ఎప్పటికప్పుడు దేవుని ఆత్మతో నింపబడటానికి, అభిషేకించబడటానికి, బుద్ధిహీనతల నుంచి విడిపించబడి దైవ జ్ఞానాన్ని పొంది, ఈ లోకం శాశ్వతం కాదు, నిరంతరమైన రాజ్యం నాకుంది అని గుర్తించి, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక ఆయన రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి వాక్యం అనే ఉదక స్థానముతో మనం శుద్ధీకరించబడి, పరిశుద్ధాత్మ అగ్నిలో మనం పరిశుద్ధపరచబడి పరలోక రాజ్య వారసులుగా ఉండటకు సిద్ధపడటానికి అట్టి కృపలను దేవుడు మనకిచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఈ రోజున మమ్మల్ని చూడయ్యా. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా మేము ఉండిపోక, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారిగా ఈ అచ్చతనముల్లో మేము మిగిలిపోక, రక్షించబడ్డామని చెప్పుకునే మేము, విశ్వాసులమని చెప్పుకునే మేము, మందిరాలకు వెళ్తున్నామని చెప్పుకునే మేము, బైబిల్ చదువుతున్నామని అనుకునే మేము, నీ వాక్యానుసారంగా జీవించుటకు, మా హృదయ శుద్ధిని కాపాడుకున్నటకు, ఎప్పటికప్పుడు నీ రక్తములో కడగబడి శుద్ధ హృదయులమై నీకు ఇష్టలమై
నీ ప్రణాళికలో బ్రతికి నీ వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘములో ఉండుటకు ఈ సోషల్ మీడియా ద్వారా రోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమని, మందిరాలకు వెళుతున్నప్పుడు నీ సన్నిధిని అనుగ్రహించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనది గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా అవసరాల భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ వాట్సాప్ ద్వారా పంపించండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. వాళ్ళ ఆదివారం కదా కల్వరి చర్చిలో 2-3 ఆరాధనలు జరుగుతున్నాయి. వీలైనంత వరకు కొన్ని ఆరాధనలు మీకు లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మరి మీరు మీ మందిరాలకు వెళ్ళి ప్రభువుని ఆరాధించుకోండి. మిగిలిన సమయంలో మీరు కూడా కల్వరి చర్చిలో జరిగిన వర్తమానాన్ని కూడా విని మరింత ఆధ్యాత్మికంగా బలపడండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.